మీ ఏలూరు పార్లమెంటుకు సంబంధించి ఎన్డీఏ కూటమి నుంచి ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ అసలు పోటీ? ఎవరైనా వచ్చండి. వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారు ఉన్నా సరే ఇక్కడ టీడీపీకి వన్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ పుట్టా మహేష్ యాదవ్ గారు ఆయన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి, అలాగే చదువుకున్న వ్యక్తి, అనేక బిజినెస్లు చేస్తూ వేల కోట్లు టర్న్ ఓవర్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఆర్థికంగా కూడా ఆయన స్థితిమంతుడు. రేపొద్దున పోలవరం ప్రాజెక్ట్ ఉంది, చింతలపూడి ఇరిగేషన్ ఉంది. ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇలాంటి మనిషి మనకి పార్లమెంట్లో అవసరం అండి. అలాగే వాళ్ళ మాంగారు యనమల రామకృష్ణ గారు కూడా ఆర్థిక మంత్రిగా చేసినటువంటి వ్యక్తి అయినా అలాంటి వారి యొక్క సలహాలు కూడా తీసుకొని చేయడానికి రెడీగా ఉన్నారు. యువకుడు, అందరితోటి సమానంగా ముందుకెళ్తున్నాడు. అటువంటి వ్యక్తి కనుక ఎంపీ క్యాండిడేట్ అయితే కనుక రాష్ట్రం బాగుపడుతుంది. అలాగే ఏలూరు పార్లమెంట్ ఏదైతే ఉందో డెఫినెట్గా బాగుపడుతుంది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏ వ్యవస్థ అయినా సరే బాగుపడాలి అని అంటే ఈ రోజు చదువుకున్న వ్యక్తి, ఆర్థికంగా ఉన్న వ్యక్తి. అలాగే పోలవరం ప్రాజెక్ట్ కానీ కంప్లీట్ అయితే మొత్తం రాష్ట్రం అంతా బాగుపడుతుంది. కాబట్టి ఈ రోజున పుట్టా మహేష్ యాదవ్ గారు డెఫినెట్గా గెలుస్తారు. ఆయన గెలిపించడం జనం అందరూ సిద్ధంగా ఉన్నారు. 1,00,000 ఓట్ల మెజార్టీతో పుట్టా మహేష్ యాదవ్ డెఫినెట్గా గెలుస్తారు.